కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించింది బీఆర్ఎస్ వాళ్లే అని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. సేవే పరమావధిగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే మట్టా రాగమయ్యపై విమర్శలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. చౌదరి హోటల్పై జరిగిన సంఘటనలో వ్యక్తిగత ఘటనకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేపై మరోసారి తప్పుడు వ్యాఖ్యలు, అవాకులు చవాకులు పలికితే ఊరుకోమని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుగ్గిదేవర రవీంద్ర పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి కల్లూరు మండలంలో ప్రెస్ మీట్ సమావేశంలో జరిగినటువంటి ఖండన ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏంటంటే మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఎస్ఐ గారి మీద దాడి చేయటం అనేది మంచి పద్ధతి కాదు. దాన్ని మేము కూడా ఖండించడం జరిగింది. అట్లాగే ఆ విషయాన్ని ఏదైతే ఉందో అది ఆల్రెడీ చట్టపరమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎవరు ఆపే ప్రయత్నం కానీ లేకపోతే ఇంకేదన్నా చేయడానికి కూడా మా పార్టీ తరఫున ఎవరు ప్రయత్నించడం జరగలేదు. కానీ నిన్న చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో కల్లూరు మండల బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ప్రకటన చేశారో మేము మా పార్టీ తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే గారు అయినటువంటి రాగమయ్య దయానంద్ గారిని దృష్టిలో పెట్టుకొని అవాకులు జవాకులు పేరటం జరిగింది. ఎందుకంటే ఈ ఖండన ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ నాయకుల్ని ప్రోత్సహించి ఇట్లా దాడులు చేపిస్తున్నారనే విధంగా నిన్న చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ తరఫు నుంచి, మా మండలం తరఫు నుంచి కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే పార్టీ తరఫున ఏదైతే ఇట్లాంటి చర్యలు ఉన్నాయో ఈ పార్టీ తరఫున ఎప్పుడైనా మేము ఖండించడం జరుగుతుంది. అది చట్టమైన పని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోవడం జరుగుతుంది. కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని దీన్ని పార్టీ నాయకులు అని చెప్పి లేకపోతే కార్యకర్తలు అని చెప్పేసి దీని మీద శ్రద్ధ తీసుకొని వాళ్ళని కాపాడే పరిస్థితి ఎప్పుడు మా నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా దీన్ని తీసుకోవాల్సిన పరిస్థితి కాదు, తీసుకోరు కూడా. అందుకని నేను ప్రత్యేకంగా బీఆర్ఎస్ నాయకులకు చెప్పేటటువంటిది ఏంటంటే గతంలో 10 సంవత్సరాలు పాలించినటువంటి మీరు మా పార్టీ తరఫున మా పార్టీ నాయకులనైతే కార్యకర్తలనైతే ఇట్లాంటి కేసుల్లో పెట్టి అక్రమంగా బనాయించి మా మీద కేసులు ఇప్పటికి దాదాపు 7 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వాయిదాలకు తిరుగుతూ మేము ఇబ్బంది పడుతున్నాం తప్ప అది మీరు చేసేటటువంటి ప్రయత్నం తప్ప మేము చేసేది కాదు. మా కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు మేము ఎటువంటి కేసులు బనాయించి బీఆర్ఎస్ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పంపించినటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు. మీరు అక్రమంగా అవాకులు చవాకులు పేలితే మాత్రం జాగ్రత్త, మంచిగా ఉండదు. ఎందుకంటే మీరు గౌరవంగా బతకాలి, లేకపోతే మేము గౌరవంగా ప్రజానీకంలో గౌరవంగా దీని నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఎవరైతే అధికారులు ఉన్నా పరిపాలించేటటువంటి అధికారుల మీద గౌరవంగా ప్రవర్తిస్తాం తప్ప మీలాగా మేము మీ 10 సంవత్సరాల పాలనలో కేసులు పెట్టించడం, అక్రమంగా పోలీస్ స్టేషన్లకు తరలించి అరెస్టులు చేయటం అనేది మేము చేయలేదు. అందుకని అది మొన్న జరిగినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా తన వ్యక్తిగత విషయం. అది నిన్న కల్లూరులో హోటల్ దగ్గర జరిగినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారిని